శాంతంగా ఉన్నప్పుడే మనసు దృఢంగా ఉంటుంది. ఎట్లంటే వేడిగా ఉన్నప్పటికంటే చల్లగా పడ్డప్పుడు మాత్రమే ఇనుము బలంగా ఉన్నట్లు. కాబట్టి మనసును చాలా శాంతంగా పెట్టుకోవడం అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది, మన నడవడికకు కూడా మంచిది. కాబట్టి శాంతంగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, శాంతంగా ఉన్నప్పుడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన కానీ, శాంతంగా ఉన్నప్పుడు మానసిక శారీరకమైనటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి కూడా శాంతంగా ఉంటాయి అని మన ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి చాలా శాశ్ శాశ్వతమైనటువంటి నిజమైనటువంటి ఉదాహరణ మనం ఇక్కడ తీసుకోవచ్చు.